హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ బియాండ్ ఈవిల్ అని 2021లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 9. నేను ఫస్ట్ 8 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈసారి నేను 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 9 స్టార్టింగ్లో మనం జూవాన్ని సోల్ పోలీస్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ రూమ్లో చూస్తాం. అక్కడ అతను గంహాతో సీక్రెట్గా చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ని ఒప్పుకుంటాడు. కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రం నీ స్ట్రింగ్ ఆపరేషన్ వల్ల 20 ఇయర్స్గా ఎవరికీ దొరకని సీరియల్ కిల్లర్ని క్యాచ్ చేయగలిగావు, సో నీకు స్పెషల్ ప్రమోషన్ ఇస్తున్నాము అని చెప్తాడు. కానీ జూవాన్ మాత్రం గిల్టీగా ఫీల్ అవుతూ తను చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది కాబట్టి రూల్స్ ప్రకారం అతనికి పనిష్మెంట్ ఇవ్వమని అడుగుతాడు. కానీ ఆ ఆఫీసర్ అతని మాటల్ని పట్టించుకోడు. ఇక్కడ క్లియర్గా జూవాన్ వాళ్ళ ఫాదర్ రెప్యుటేషన్ అతన్ని కాపాడుతుంది అని మనకు అర్థమవుతుంది. సో అతను డిసప్పాయింట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మనం 3 months తర్వాత మన్యోంగ్ పోలీస్ స్టేషన్లో సీన్ చూస్తాం. అక్కడ ఆఫీసర్స్ మాటలను బట్టి జూవాన్ జిన్ముక్ చనిపోయిన టైం నుంచి లీవ్లో ఉన్నాడని, ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు అని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో మనం ఎపిసోడ్ 1లో చూసిన సీన్ని చూస్తాం. అంటే డాంగ్షిక్ అండ్ జీహూన్ మళ్ళీ గ్యాంబ్లింగ్ చేస్తున్న సలూన్ లేడీస్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తారనమాట. అదే టైంలో జూవాన్ కూడా రిటర్న్ వస్తాడు. అతను ఆ సిచ్యువేషన్ని చూసి ఇక్కడ ఏమీ చేంజ్ అవ్వలేదు అని అంటాడు. ఇంకోవైపు జేఈని ముంజు పోలీస్ స్టేషన్ ఇంట్రోగేషన్ రూమ్లో చూస్తాం. మనకి ఆమె కూడా జిన్ముక్ చనిపోయిన తర్వాత చనిపోయిన దగ్గర నుంచి అజ లేకుండా పోయిందని తెలుస్తుంది. అక్కడ ఆమె జీహ్వాతో కన్ఫెస్ చేస్తూ నేను జిన్ముక్ని చంపడానికి అతను చనిపోయిన రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కానీ అక్కడ అతని సెల్ లోపలికి వెళ్ళలేకపోయాను అని చెప్తుంది. జీవా ఆమెతో ఇప్పుడు 3 months తర్వాత ఈ విషయం ఎందుకు కన్ఫెస్ చేస్తున్నావు అని అడిగితే ఆమె నాకు ఆ రోజు నైట్ జైల్లో నేనున్న సీసీటీవీ ఫుటేజ్ ఎవరో పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని ఫోన్లో వచ్చిన ఈమెయిల్ని చూపిస్తుంది. నెక్స్ట్ సీన్లో మనం కౌన్సిల్ ఉమెన్ దో అండ్ చైర్మన్ లీని చూస్తాం. వాళ్ళు కూడా అక్కడ జేఈ సీసీటీవీ ఫుటేజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చైర్మన్ లీ కౌన్సిల్ ఉమెన్ దోతో జిన్ముక్ని చంపించింది మీరేనా అని అడుగుతాడు. ఆమె నేను కాదు అని అంటుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ వీడియో మీకు ఎలా వచ్చింది అని అడుగుతాడు. ఆమె పోలీసులో నాకు ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు, తన ద్వారా వచ్చింది అని చెప్తుందన్నమాట. నెక్స్ట్ సీన్లో మనం డిన్నర్కి వచ్చిన పోలీస్ స్టాఫ్ అందరినీ జేఈ రెస్టారెంట్లో చూస్తాం. అక్కడ ఎన్వైరన్మెంట్ కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. జీవా డాంగ్షిక్ అండ్ జుంగ్జేని నిలదీస్తూ మీరు నాకు తెలియకుండా అన్ని పనులు చేస్తున్నారు, జిన్ముక్ని అరెస్ట్ చేసినప్పుడు డాంగ్షిక్ వెళ్ళాడు, జేఈ దగ్గరికేమో జుంగ్జే వెళ్ళాడు, అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. అలానే మీరంతా కలిసి జిన్ముక్ని చంపేశారా అని అడిగి చీఫ్ నామ్ని మీరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని అడుగుతుంది. డాంగ్షిక్ ఆమెకి ఆన్సర్ చేస్తూ అదే నిజమైతే నాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరూ ఉండరు అని అంటాడు. జీవా మాత్రం వాళ్ళంతా తన దగ్గర విషయాలు దాస్తున్నారు అని ఫీల్ అవుతుంది. తర్వాత డాంగ్షిక్, జీవా అండ్ జుంగ్జేని డాంగ్షిక్ వాళ్ళ ఇంట్లో చూస్తాం. అక్కడ అతను వాళ్ళ మదర్ అండ్ జిన్ముక్ లాస్ట్ కాన్వర్జేషన్ వీడియోని చూపిస్తూ ఆ కాన్వర్జేషన్ని బట్టి యూయోన్ బాడీని నా ఇంట్లోనే ఎక్కడైనా పాతిపెట్టి ఉంటాడు అనుకుని ఇల్లంతా తవ్వి చెక్ చేశాను, కానీ ఏమీ దొరకలేదు అని చెప్తాడు. నెక్స్ట్ వాళ్ళ ముగ్గురు జిన్ముక్ ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ చేశాడు అని డిస్కస్ చేస్తారు. అప్పుడు డాంగ్షిక్కి జిన్ముక్ యూయోన్ మిస్సింగ్ అయినప్పుడు జుంగ్జే వాళ్ళ డీర్ ఫామ్లో వర్క్ చేశాడు అని గుర్తొస్తుంది. కానీ తర్వాత కౌన్సిల్ ఉమెన్ డో ఆ ఫామ్ని చైర్మన్ లీకి చాలా తక్కువ ప్రైస్లో వెంటనే అమ్మేసింది అని కూడా తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో డాంగ్షిక్ అండ్ మన్యాంగ్ పోలీస్ వాళ్ళంతా ఆ డీర్ ఫామ్లో తవ్వడం స్టార్ట్ చేస్తారు. అక్కడ జీహూన్ తవ్వుతూ ఉండగా ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. డాంగ్షిక్ అది చెక్ చేసినప్పుడు వేరే డెడ్ బాడీస్లా ఆ బాడీకి కూడా ఫింగర్స్ కట్ చేసి హ్యాండ్స్ పట్టుకుని ఉంటాయన్నమాట.
ఇంకోవైపు పోలీస్ స్టేషన్లో చైర్మన్ లీని జీవా ఇంట్రోగేట్ చేస్తూ ఉంటుంది. అక్కడ అతను ఆమెతో నా ప్రైవేట్ ప్రాపర్టీలో పర్మిషన్ లేకుండా తవ్వకాలు చేసినందుకు మీ మీద కేసు పెడతాను అని అంటాడు. అదే టైంలో జీవాకి మెసేజ్ వస్తుంది. అందులో మార్నింగ్ దొరికిన ఒక్క బాడీయే కాకుండా ఇప్పుడు ఇంకా చాలా బాడీస్ దొరికాయి అని ఉంటుంది. దాంతో ఆమె చైర్మన్ లీతో లీగల్ సర్చ్ ఫామ్ మీద సైలెంట్గా సైన్ చేయమని చెప్తుంది. అతను కూడా ఒప్పుకొని సైన్ చేస్తాడు. డీర్ ఫామ్లో ఫారెన్సిక్ టీం వాళ్ళు అన్ని డెడ్ బాడీస్ని ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటారు. డాంగ్షిక్తో ఒక ఆఫీసర్ దొరికిన అన్ని డెడ్ బాడీస్లో ఇనిషియల్ ఎగ్జామినేషన్ బట్టి 20 years ఏజ్ ఉన్న అమ్మాయి ఎవరూ లేరు అని చెప్తుంది. అంటే యూయాన్ బాడీ కూడా లేదు అని అర్థమవుతుంది. దాంతో డాంగ్షిక్ బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ అతని ఇంట్లో జూవాన్ డాంగ్షిక్ మదర్ అండ్ జిన్ముక్ వీడియోని చూస్తూ ఉంటాడు. డాంగ్షిక్ వచ్చాక అతనితో జూవాన్, జిన్ముక్ తన ప్రాపర్టీ అంతా నీకు మింజుంగ్కి రాశాడు అని విన్నాను. ఇప్పుడు మింజుంగ్ కూడా లేదు కదా, కాబట్టి ఆ ప్రాపర్టీ మొత్తం నీదే కదా, అందుకే ఇల్లంతా ఇలా తవ్వావా అని అడుగుతాడు. డాంగ్షిక్ సరిగా రెస్పాన్స్ ఇవ్వడం లేదు అని, ఏమైంది ఇవాళ కూడా యూయాన్ బాడీ దొరకలేదా అని అంటాడు. ఇక్కడ బేసికల్లీ జోవాన్కి మింజుంగ్ మిస్ అయినప్పుడు డాంగ్షిక్కే ఎవిడెన్స్ని ప్లాన్ చేసి తన ద్వారా అది బయట వచ్చేలా చేశాడు అని తెలిసి చాలా కోపంలో ఉంటాడనమాట. డాంగ్షిక్తో నువ్వు నిజంగా మీ సిస్టర్ యూయాన్ బాడీని నెతుకుతున్నావా లేక నెతుకుతున్నట్టు నటిస్తున్నావా అని అంటాడు. అలానే ఇప్పటిదాకా జిన్ముక్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆ ఫిషింగ్ లైన్ అండ్ అతని వైఫ్ మీహే చనిపోయింది అన్న డెత్ సర్టిఫికేట్ అతనికి ఎవరిచ్చారో తెలియలేదు, ఎందుకంటే ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ కూడా డిలీట్ అయిపోయి ఉంది అని చెప్తాడు. డాంగ్షిక్ అతనితో ఇప్పుడు ఏంటి జిన్ముక్ని నేను చంపాను అని అంటున్నావా అని అడుగుతాడు. జోవాన్ ఆన్సర్ చేస్తూ నువ్వు జిన్ముక్ ఒక్కడనే చంపావా, మింజుంగ్ని కూడా చంపేశావు కదా, నీకు మింజుంగ్ ఫింగర్స్ దొరికినప్పుడే పోలీసులకి రిపోర్ట్ చేస్తుంటే ఆమె బ్రతికేది కదా అని, వాళ్ళిద్దరూ చనిపోయారు కాబట్టి మొత్తం ప్రాపర్టీ నీకే వచ్చింది అని అంటాడు. ఇంకా డాంగ్షిక్ని అక్యూజ్ చేస్తూ నువ్వు ఆల్రెడీ నటిస్తూ ఇప్పుడు మీ మదర్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నావా అని అంటాడు. నాకు మదర్ లేదు, ఆమె ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు, కానీ నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు, అసలు నీలాంటి వాళ్ళని నరికేయాలి అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్నీ ఎలా ఉన్నప్పటికీ డాంగ్షిక్ మాత్రం యూయాన్ బాడీని కనిపెట్టాలి అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో అతను హాస్పిటల్లో ఉన్న వాళ్ళ మదర్ని కలుస్తాడు. అక్కడ ఆమె జిన్ముక్ వచ్చాడు అనుకుని ఇంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ ఆపేయి, బాయిలర్ని కూడా వదిలేయి అని అంటుంది. ఇక్కడ వాళ్ళ మదర్ తెలియకుండానే ఎప్పటి నుంచో ఉన్న ఒక సీక్రెట్ని బయట పెట్టారనమాట. డాంగ్షిక్ వెంటనే ఇంటికి వెళ్ళి అక్కడ బేస్మెంట్లో బాయిలర్ ముందు కొత్తగా కట్టి ఉన్న వాల్ని బ్రేక్ చేస్తాడు. అందులోంచి ఒక డెడ్ బాడీ హ్యాండ్ బయటికి కనిపిస్తుంది. ఆ హ్యాండ్ ఫింగర్స్కి ఉన్న రెడ్ కలర్ రింగ్ని చూసి అది యూయాన్ బాడీ అని డాంగ్షిక్కి అర్థమవుతుంది. ఇక్కడ డాంగ్షిక్ ఒక్కసారిగా చాలా ఎమోషన్స్ని ఫీల్ అవుతాడు. కోపం, బాధ, షాక్ అన్నీ కలిపి ఎక్స్ప్రెస్ చేస్తాడు. డెఫినెట్లీ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు యాక్టర్ షిన్ హా క్యూన్. అండ్ ఆయనకి బెక్సాంగ్ అవార్డ్స్ 2021లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా వచ్చిందనమాట. బ్యాక్ టు ద స్టోరీ. ఇంకోవైపు జూవాన్ చీఫ్ నామ్ని ఫాలో చేస్తూ ఉన్నట్టు చూపిస్తారు. చీఫ్ నామ్ జేఈ రెస్టారెంట్కి వెళ్తాడు. అక్కడ అతను జేఈతో జిన్ముక్ని చంపడానికి నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చిన రోజు నన్ను అక్కడ చూసావు కదా అని అడుగుతాడు. జేఈ కంగారు పడుతుంది. మనకి ఆమె ఆ రోజు చీఫ్ నామ్ని చూసినట్టు చూపిస్తారనమాట. ఆమె ఆన్సర్ ఇచ్చేలోపే అక్కడికి పోలీసులు వచ్చి జిన్ముక్ మర్డర్ సస్పెక్ట్ కింద చీఫ్ నామ్ని అరెస్ట్ చేసి వారెంట్ లేకుండా తీసుకుని వెళ్తారు. ఇంకోవైపు డాంగ్షిక్ చీఫ్ నామ్కి కాల్ చేద్దాం అనుకునే టైంకి జీవా అతనికి కాల్ చేసి చీఫ్ నామ్ని అరెస్ట్ చేశారు అన్న విషయం చెప్తుంది. మన్యాంగ్ పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు చీఫ్ నామ్ లాకర్ చెక్ చేసినప్పుడు అందులో ఫిషింగ్ లైన్ అండ్ మీహే డెత్ సర్టిఫికేట్ ఉంటాయి. ఎపిసోడ్ ఎండింగ్లో మనకి చీఫ్ నామ్ లాకర్లో ఆ ఎవిడెన్స్ని ప్లాన్ చేసిన పర్సన్ ఎవరో కాదు, జూవానే అని చూపిస్తారు.
అంతేనండి, దాంతో ఎపిసోడ్ 9 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.